శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బాలాజీ దేవాలయంలో 5 సంవత్సరాల వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని శ్రీ బాలాజీ దేవాలయ ఆలయ కమిటీ సభ్యులు చింతరాజు నల్ల శ్రీనివాస్ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలను తలపించే విధంగా దుబ్బాక శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని బాలాజీ దేవాలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి 5వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా సిద్దిపేట భవానీ గ్రూప్ చిన్నారులతో 76 మంది విద్యార్థులతో కళాకారులతో సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. శ్రీ లలిత పరమేశ్వర రైస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 51,000 రూపాయల నగదును భవానీ గ్రూప్స్ వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు చింతరాజు నల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ దుబ్బాకలో బాలాజీ దేవాలయం నిర్మించినప్పటి నుండి జిల్లా నుండే కాకుండా భక్తులు వివిధ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందన్నారు. ఈరోజు భవానీ గ్రూప్స్ విద్యార్థులతో స్వామివారి లీలలు, కళ్యాణం, దశావతారాల గురించి ప్రత్యేక నృత్య ప్రదర్శనలతో ఆలయం అంతా ఒక పండగ వాతావరణంగా ఏర్పడిందని, ఈ నృత్యాలను చూస్తే భక్తులు మైమరిచిపోయి స్వామివారే తమ ముందు వచ్చి ఆశీర్వదిస్తున్నట్లు ఉన్నదని తెలుపడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. 5 రోజుల కార్యక్రమం క్షణాల్లో గడిచిపోతుందని, రోజుకో కార్యక్రమం నిర్వహిస్తూ వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకొని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని ఆ స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, కమిటీ సభ్యులు, భక్తులు, చిన్నారులు పాల్గొన్నారు. జరుగుతున్న బ్రహ్మోత్సవాలు 5వ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రోజుకొక రోజు కార్యక్రమాలు జరుగుతూ ఈరోజు చక్కగా చిన్నారులు సిద్దిపేట నుండి భవానీ ట్రూప్ 76 మంది విద్యార్థులు చక్కగా స్వామివారి ముందు నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. ఏది ఏమైనా ఆ వెంకటేశ్వర స్వామి లీలలు, అదేవిధంగా కళ్యాణము, అదేవిధంగా దశావతారాల గురించి చక్కగా విడమరిచి చెబుతూ చిన్నారులు పోటాపోటీగా వాళ్ళు చక్కటి నృత్య ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఈ దేవాలయంలో నిజంగా చెప్తున్నాం, 5 రోజులంటే క్షణాల్లాగా గడిచిపోతున్నాయి. రోజుకొక కార్యక్రమం కన్నుల పండుగగా ఇక్కడ వేలాది మంది జనం తల్లి వస్తూ ఎంతో సంతోషపడడం జరుగుతుంది. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం అంగరంగ వైభవంగా ఎంతో కళ్ళు. 5వ బ్రహ్మోత్సవాలు దుబ్బాక వెంకటేశ్వర స్వామి టెంపుల్లో చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు నృత్య ప్రదర్శన సిద్దిపేట వారిచే, భవానీ ట్రూప్ వారిచే చాలా బ్రహ్మాండంగా దశావతారాల చాలా బ్రహ్మాండమైన ప్రోగ్రాం అయింది. రేపు 4వ రోజు కళ్యాణము 10 గంటల నుండి మా టెంపుల్లో జరుగుతున్నది. చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది.